హలో గాయస్, మనం ఒక పక్కన ఈరోజు ఐపీఎల్ టీంలో ఏ టీం గెలిచింది, దాని తర్వాత ఐపీఎల్లో ప్లే ఆఫ్స్కి ఎవరు వెళ్తారు, దాని తర్వాత ఫైనల్కి ఎవరు వెళ్తారు, ట్రోఫీ ఎవరు కొడతారు. సో ఈ వేలో మనం ఉన్నాం. అయితే మరి ఇంకో పక్క చూసుకుంటే మరి ఇండియా టీంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో దాని గురించి మనం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అయితే మరి దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఫస్ట్ మనకి గనక చూసుకుంటే రీసెంట్గా ఇండియా టీంలో కోచెస్ని చేంజ్ చేశారు. సో దాంట్లో అభిషేక్ నాయర్ ఉన్నాడు, దాని తర్వాత మా ఫీల్డింగ్ కోచ్ అయిన టీ దిలీప్ ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా పక్కన పెట్టేశారు. అయితే దీని అందరికీ రీజన్ ఏంది? మరి అభిషేక్ నాయర్ని పెట్టారు అంటే దానికి ఒక రీజన్ చూపిస్తున్నారు. అదేంటంటే మరి మనకి టెస్ట్లో వచ్చేసరికి న్యూజిలాండ్ మీద సిరీస్ ఓడిపోయాం, దాని తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా 1-3 తేడాతో ఓడిపోయాం. సో మరి అక్కడ మెయిన్గా మన వాళ్ళు ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటంటే బ్యాటింగ్ అని చెప్తున్నారు. సో మరి బ్యాటింగ్ రీజన్ అయితే మరి అందుకని చెప్పేసి అభిషేక్ నాయర్ని పక్కన పెట్టారని చెప్పేసి సో ఒక రీజన్ చెప్తున్నారు బ్యాటింగ్ కోచ్ కాబట్టి. అయితే మరి ఇది ఓకే అనిపిస్తుంది. సో మరి బ్యాటింగ్ విఫలమైందని చెప్పేసి ఇంకో బ్యాటింగ్ కోచ్ని తీసుకొచ్చి సో మరి బ్యాటింగ్ మెరుగుపరచాలనే ఉద్దేశంతో అతను పక్కన పెట్టారంటే ఓకే. కానీ ఇక్కడ ఇంకో రీజన్ ఏంటంటే మరి టీ దిలీప్ని ఎందుకు పక్కన పెట్టారు? మరి టీ దిలీప్ని చూసుకుంటే మనకి టీ దిలీప్ మనకి ఇండియన్ ఫీల్డింగ్ కోచ్గా రాకముందు సినారియో ఒకలాగా ఉంది మన ఇండియన్ ఫీల్డింగ్. దాని తర్వాత వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అయితే దీంతోపాటు మీరు 2024లో T20 వరల్డ్ కప్ అప్పుడు చూసుకున్నా సరే మన ఫీల్డింగ్ ఎంత మంచిగా ఉందనేది మీరు అందరూ చూసిందే. సో మరి దీని అందరికీ మెయిన్ రీజన్ ఎవరంటే టీ దిలీప్ అనే చెప్పాలి. సో అతని ఫీల్డింగ్ కోచింగ్ అని చెప్పేసి. అయితే మరి అందుకని చెప్పేసి బీసీసీఐ కూడా ఎప్పుడైతే రాహుల్ ద్రావిడ్ బయటికి వెళ్ళిపోయాడో కోచ్ నుంచి, సో దాని తర్వాత కూడా అతన్ని కంటిన్యూ చేసింది. ఎందుకంటే అతని కోచింగ్ పర్ఫార్మెన్స్ అంత మంచిగా ఉందని చెప్పేసి. సో అయితే మరి దాని తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చూసాం. సో మరి మన ఫీల్డింగ్ వన్ ఆఫ్ ద రీజన్ మరి ఛాంపియన్స్ ట్రోఫీ కొడతానికి కూడా. సో మరి ఇంత మంచి ఫీల్డింగ్ కోచ్ని మరి ఎంతో పక్కన పెట్టారు. సో ఈ డౌట్ ఇప్పుడు అందరి మధ్యలో రైజ్ అవుతూ ఉంది. అయితే మరి దీని అందరికీ రీజన్ ఏంటి అంటే మరి మనకు బయటకు వస్తున్న న్యూస్ ఏంటంటే ఇదంతా దీని వెనకమాల గంభీరాస్తం ఉందని చెప్పేసి చాలామంది చెబుతూ ఉన్నారు. ఎందుకంటే మరి అభిషేక్ నాయర్ని పక్కన పెట్టారంటే సో ఒక రీజన్ ఉంది. టీ దిలీప్ని ఎందుకు పెట్టారు అంటే సో దీనికి గంభీరేషన్ స్ట్రాటజీ ఏంటంటే మరి ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అలాగే ఆ న్యూజిలాండ్ సిరీస్లో సో మరి ఈ రెండిట్లో ఓడిపోయారు అనే ఉద్దేశంతో మరి గౌతమ్ గంభీర్ ప్లేస్ను కూడా పక్కన పెట్టిద్దామా బీసీసీ అనే ఉద్దేశంతో మరి ఫస్ట్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు, అందుకని చెప్పేసి వీళ్ళిద్దరిని పక్కన పెడితే మళ్ళీ మనం గెలుస్తాము అనే ఒక ఇంటెంట్ క్రియేట్ చేసి వీళ్ళిద్దరిని పక్కన పెట్టించాడు అనే రూమర్స్ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో మరి ఇక్కడ టీ దిలీప్ని పక్కన పెడతాం అనేది సో ఖచ్చితంగా ఇది ఒక బ్యాడ్ మూవ్ అని చెప్పాలి. ఎందుకంటే మన ఫీల్డింగ్ సో మనకి మ్యాచ్ గెలవాలంటే ఖచ్చితంగా ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ మూడు మంచిగా ఉండాలి. సో మరి బ్యాటింగ్ మంచిగా లేదని చెప్పేసి పక్కన పెడితే ఓకే. మరి మన ఫీల్డింగ్ చూసుకుంటే సో ఫీల్డింగ్లో ఎటువంటి డోకా లేదు మనకి. సో ఫీల్డింగ్ చూసుకుంటే ఎక్సలెంట్గానే ఉంది. సో మరి అటువంటి సిచ్యువేషన్లో ఫీల్డింగ్ కోచ్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఏముంది? సో మరి ఏదేమైనా సరే మరి దీని వెనకమాల గంభీర్ రాస్తం ఉంది అని చెప్పేసి కూడా కొన్ని రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. సో మరి అది కూడా తన ప్లేస్ని పదిలో చేసుకోవడానికి మాత్రం ఇలా చేశాడు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.